అమ్ముకు టుమ్ముకు అమ్మాయి డుమ్మాయి అమ్ముకు టుమ్ముకు అమ్మాయి డుమ్మాయి అమ్ముకు టుమ్ముకు అమ్మాయి డుమ్మాయి. హలో గైస్, మనోళ్ళ తెలివి ముందు ఎవరైనా ఇదెక్కడి విడ్డూరన్రా బాబు అని అనాల్సిందే. మనోళ్ళు ఏ వస్తువునైనా ఎలాగైనా వాడేస్తారండి బాబోయ్. ఇక్కడ వీళ్ళ తెలివి చూడండి. మనోళ్ళ దగ్గర కార్ ఉంది కానీ టైరే పంచర్ అయింది గల్లా. కానీ మనోళ్ళేమో బయటికి పోవాలి, అందుకే ఇలా బైక్ టైర్ను తీసి కారుకు పెట్టేశారు. అబ్బో ఏం ఆలోచించిరి. బైక్ ట్యాంకీలో బాటిల్తో పెట్రోల్ పోస్తున్నాడు అనుకుంటున్నారులే. అట్లా చేస్తే ఎందుకు చెప్తాం మీకు చెప్పండి. అది కాదండి మ్యాటర్. బైక్కు ఉన్న ట్యాంకు లీక్ అవుతుందంట, అందుకే ఇలా బాటిల్లో పెట్రోల్ పోసి పైపును బాటిల్కి అతికించేసిండు. ఓరని తెలివేశారో పోను. మన బుడ్డోడేమో గింతన్నాడు, బోరింగ్ ఏమో అంతుంది. బుడ్డోడు కొట్టాలంటే కొంచెం కష్టమైన పనే, అందుకే చేతితో కొడితే పని కాదని ఇలా దీని మీద కూర్చొని ఎలా బోరింగ్ కొడుతున్నాడో చూడండి. మన బుడ్డోడు గట్టోడే. ఎవరైనా కోళ్ళను బయట వదులుతారు, అవేమో బయటేమో ఏ పురుగులు గింజలు ఏవి దొరికితే అవి తింటూ తిరుగుతూ ఉంటాయి. కానీ ఈ కాక చూడండి ఒకసారి, పైన ఇలా లైట్కు రౌండ్గా పురుగులు ఉంటే కోడిని ఇలా పైకెక్కించి వీటిని ఆహారంగా పెట్టేస్తున్నాడు. అర్రే కాక నీ తెలివి సూపర్ హే. మనోడి దగ్గర కూలర్ లేదు, అందుకే మరి ఇలా టేబుల్ ఫ్యాన్నే కూలర్గా మార్చేసిండు చూడండి. ఫ్యాన్కు చుట్టూరు ఇలా పట్టలను కప్పేసి వాటర్ చల్లేస్తున్నాడు. అంతే, వచ్చేసింది కదా కూలర్. మనోడు బుర్రకు పదునెట్టి మరి ఈ ఐడియా వేసేసినట్టు ఉన్నాడు. డోర్కు చిలుకు బిగించకుండా ఇలా బాటిల్ మూతనే చిలుకుగా మార్చేశాడు చూడండి. ఇదెక్కడి పొదుపురా బాబు. మనోళ్ళు దేనిని వేస్ట్ చేయరు అనడానికి ఇదే నిదర్శనం అండి బాబోయ్. మన ఊరిలో ఉండే సందులు గొంతులు గతికుల రోడ్లు అన్నీ మీకు తెలిసే ఉంటాయిలే, నేను చెప్పనక్కర్లా. మన అన్నయ్య చూడండి ఉన్న కాస్త సందులో వెహికల్ని ఎలా పోనిస్తున్నాడో. పొలాలలో పంటలు వేసి ఉంటారు కదా, పొలాలలోకి ఏమీ రాకోకుండా ఎవరొకరు కాపలా ఉండాల్సిందే. అందుకే మనోళ్ళు ఈ ఐడియా వేసేసిండ్రు. మనుషులకు బదులుగా ఇలా ఒక కట్టెకు ఫ్యాన్ పెట్టి వెనుకల ఒక స్టీల్ బిందెను పెట్టేశారు. గాలికి ఫ్యాన్ అలా తిరగగానే ఇలా బిందె కొట్టుకొని సౌండ్ వస్తుంది. అబ్బోయ్, మనోళ్ళంటే ఆ మాత్రం ఉండాల్సిందే మరి. రే ఇదెక్కడ అరాచకంరా సామి. కాళ్ళు నీళ్ళల్లో తడవకుండా ఉండడానికి మన అన్నయ్య కాళ్ళకు కవర్ను తొడిగి ఎలా నడుస్తూ వస్తున్నాడో చూడండి. మనోళ్ళ దగ్గర గ్యాస్ స్టవ్ లేదు గల్లా, అందుకే ఐరన్ బాక్స్ మీదనే పుల్కాలు కాల్చేస్తున్నారు. వీల్స్ ఉంటే వీల్ చైర్ అంటారు, కానీ ఇది చూడండి ఒకసారి, మంచానికి వీల్స్ని ఎలా బిగించారో. అసలు ఎందుకు ఇలా బిగించారంటారు? మీకేమైనా అర్థమైంటే కొంచెం కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంత బరువు అయితే కష్టమే నొప్పి. ముఖం మీద నీళ్లు పోసుకోవడానికి కూడా ఇంత బరువా? ఓరని పాసుగులా, ఇదెక్కడి గొలరా బాబు. తలకి ఇలా పైపు పెట్టుకొని ముఖాన్ని ఎలా కడుక్కుంటున్నాడో చూడండి. చెప్పాను కదా మనోళ్ళు దేనినైనా ఏ విధంగా ఉపయోగిస్తారని. మనోళ్ళు నట్లు బోల్ట్ను ఉపయోగించి నెయిల్ కట్టర్ను ఎలా తయారు చేశారో చూడండి. అర్రే కాక, ఎప్పుడు ఒకేలా తింటూ ఉంటే బోర్ కొడుతుంది గల్లా, అందుకే ఇలా టేబుల్ ఫ్యాన్కు ఒక కట్టె కట్టిండు. మరి దానికి ఇలా కూల్ డ్రింక్ అతికించిండు. మరి దీనిలో స్ట్రా కూడా వేసిండు అనుకోండి. అంతే, మన అన్నయ్య ఇలా తింటూ ఇలా కూల్ డ్రింక్ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. అర్రే కాక, ఇదెక్కడ తెలివిలే. జీన్స్ ప్యాంటుకు నట్టును ఎలా బిగించాడో చూడండి. మనోళ్ళ దిమాగ్ ఖరాబ్ అయ్యే తెలివి చూడండి. 4 గంటల బండిని ట్రైన్గా మార్చేశారు. ఇలా ట్రాక్టర్కు వెనుకల వరుసగా 4 వీల్స్ బండిని అతికించారు.
ఈ పోరగాళ్ళు ఉన్నారే ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా ఎంజాయ్ చేస్తారు. ట్రక్కులో ఇలా నీళ్లు పోసి స్విమ్మింగ్ పూల్ గా మార్చేశారు చూడండి. మస్తు మస్తుగా ఎంజాయ్ చేస్తూ ఇలా వెళ్తున్నారు. మనోళ్ళ దగ్గర డ్రోన్ కెమెరా లేదు, కానీ మనోళ్ళ దగ్గర బుర్ర ఉంది కదా, అందుకే ఇలా బుర్రలో ఉన్న గుజ్జునంతా కలిపి ఐడియా వేసేసిండ్రు. ఒక కట్టెకు ఇలా సెల్లును బిగించితిరి, అంతే డ్రోన్ కెమెరా తయారైంది చూడండి. అబ్బో, పక్షులు రాకుండా ఉండడానికి ఈ ఐడియా వేసేసిండ్రు. ఇలా ఒక స్ప్రింగ్కు కట్టెని పెట్టి మరి దీనికి ఇలా డ్రెస్ వేసేసిండ్రు. అచ్చం మనిషిలాగా ఉందిలే. టీవీ రావడం లేదని టీవీని ఎలా కొడుతున్నాడో చూడండి. ఇలా కొట్టేసరికి దెబ్బకు టీవీ ఎలా వచ్చిందో చూడండి. ఆహా, మనుషులకే కాదండి, టీవీకి కూడా దెబ్బ పడాల్సిందే మరి. మనోడి తెలివి చూడండి. ట్రోలీకి ఇలా ఇంజన్ సెట్ చేశాడు. ఇంజన్ అయితే మంచిగా సెట్ చేశాడులే, కానీ దీన్ని ఎలా ఉపయోగిస్తారో ఎప్పని చెప్పాలి మరి. ఈ వీడియో మిమ్మల్ని ఖచ్చితంగా నవ్వించుంటుంది అనుకుంటున్నాను. ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొత్త వీడియోతో మీ ముందుంటా. బాయ్.